కూటమి ప్రభుత్వం చేసిన బడ్జెట్ కేటాయింపులన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయని, అది నిజంగా ఖర్చు అవ్వట్లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీని గురించి ఒకసారి చూద్దామన్నమాట. కూటమి ప్రభుత్వం మొదటి బడ్జెట్లో అన్నదాత సుఖీభాయ్కు 5,000 కోట్లు కేటాయించారు. కానీ ఆచరణ చూస్తుంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయన్నమాట. అంటే కూటమి ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులను కాగితాలకి పరిమితం చేసి ఖర్చు పెట్టట్లేదని చెప్తున్నారన్నమాట. సో దీని గురించి మొత్తం చూద్దాం విశ్లేషణాత్మకంగా. బడ్జెట్ అంచనా తగ్గట్టు రాబడి లేకపోతే కేటాయింపుల అమలు కాగితాల మాత్రమే పరిమితం ఉందని వస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ప్రస్తుతం 3వ బడ్జెట్ ప్రవేశపెట్టారన్నమాట. ఆర్థిక మంత్రి వైఎస్ కేశవులు ప్రవేశపెట్టారు. ఇది 3వ బడ్జెట్. 3,32,205 కోట్లతోటి భారీ బడ్జెట్ వివిధ రంగాలకు కేటాయింపులు చేసినట్లు కనిపిస్తున్న ఆచరణలో ఇది అసాధ్యమని చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన గత 2 బడ్జెట్లను పరిశీలిస్తే అంచనాలకు రాబడికి చాలా వ్యత్యాసం ఉందని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు మొదటి బడ్జెట్లో అన్నదాత సుఖీభాయ్కి 5,000 కోట్లు కేటాయించారు. కానీ ఆచరణలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. అంటే బడ్జెట్ అంచనాలు తగ్గట్టు రాబడి లేకపోతే కేటాయింపులు కాగితాలకు పరిమితం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్లో వేసిన అంచనాలకు తగ్గ రాబడి వచ్చేది. ఫలితంగా బడ్జెట్ కేటాయింపులు దాదాపుగా పూర్తిగా అమలు చేయగలిగేవారు. అదే కూటమి ప్రభుత్వ అంచనాలకు తగిన రాబడి లేకపోవడం వల్ల కేటాయింపులు అమలు చేయలేకపోతుంది. ఉదాహరణకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2,18,000 కోట్ల రూపాయల రాబడి అంచనా వేసింది ప్రభుత్వం. తన సవరణ అంచనా ప్రకారమే 1,96,000 కోట్ల రూపాయలు వస్తుందని కూడా చెప్పింది. అంటే తానే 22,000 కోట్ల రూపాయల అంచనాలు అందుకోలేమో స్పష్టం చెప్తుంది అనమాట. డిసెంబర్ నాటికి కేవలం 1,18,000 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. దీన్ని బట్టి ప్రభుత్వం సవరించిన అంచనాలపై అందుకుంటానే అనుమానాలు కూడా వచ్చాయన్నమాట. రాష్ట్ర ప్రభుత్వ పన్నుల ఆదాయం 1,66,000 కోట్లను అయితే డిసెంబర్ నాటికి 1,05,000 కోట్లు, పన్నేతర ఆదాయం 13,000 గాను డిసెంబర్కి కేవలం 4,000 కోట్లు వచ్చాయి. అంటే గత బడ్జెట్లో 3,32,358 కోట్లు అంచనా వేస్తే 3,00,000 కోట్లే వచ్చింది. అంటే మళ్ళీ బడ్జెట్లో 10,000 కోట్లు పెంచి ప్రస్తుతం బడ్జెట్ రాబడి అంచనా వేశారన్నమాట. ఎన్నికల సమయంలో కూటమి చేసిన ప్రధాన ఎన్నికల ప్రచారం ఏపీలో ఢిల్లీలో ఒకే ప్రభుత్వం ఉంటే ఏపీకి లాభం జరుగుతుందని, కానీ నడుస్తున్న బడ్జెట్ అంచనాల్లో కేంద్ర గ్రాంట్ల ద్వారా 32,284 కోట్లు వస్తున్నాయని అంచనా వేశారు. ఈ డిసెంబర్ నాటికి వచ్చింది కేవలం 8,772 కోట్లు మాత్రమే. కేంద్ర పన్నుల వాటా 40,907 కోట్లుగా అంచనా వేస్తే డిసెంబర్ నాటికి వచ్చింది 27,814 కోట్లు మాత్రమే. అదే జగన్ అధికారంలో ఉన్నప్పుడు చివరి బడ్జెట్లో కేంద్ర గ్రాంట్లు 45,803 కోట్లు అంచనా వేస్తే 34,698 కోట్లు రాబట్టుకోగలిగారనమాట. ఈ విధంగా జగన్ ప్రభుత్వం అప్పుడు బాగానే కేంద్రం నుంచి గ్రాంట్ రాబట్టుకుందని చెప్తున్నారన్నమాట. అప్పులపై అబద్ధాలు కూడా చెప్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నమాట. అప్పులు 2 రకాలుగా ఉంటాయని, బడ్జెట్ అప్పులు, ప్రభుత్వ గ్యారంటీ అప్పులని. బడ్జెట్ అప్పులపై కూటమి అసత్యాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే, కేసు తాను ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే మొదటి ఏడాది పూర్తి అయ్యే నాటికి ఏపీ అప్పు 5,68,000 కోట్ల ఉందని, 26 మార్చికి 6,35,000 కోట్లని, 27 మార్చికి 7,11,000 కోట్లకి చేరుకుందని చెప్పారు. బడ్జెట్లో అప్పుల గురించి ఇలా చెప్పి బయటకు మాత్రం దాదాపుగా 10 లక్షల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్ళారని చెప్పడం ధర్మమా? అంటే వైఎస్ కేసులే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అప్పు 7,11,000 కోట్లు అని చెప్తున్నారు. కానీ బయట ఏం చెప్తున్నారు? దాదాపుగా 10 లక్షల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్ళారని చెప్తున్నారని. దీన్ని బట్టి చూస్తుంటే వారు చెప్పిన దానికి 10 లక్షల కోట్ల అప్పు కూటమి పాలన పూర్తయినాడు చేరుకోవచ్చని చెప్తున్నారు అనమాట. అంటే ఉమ్మడి ఏపీ నుంచి వారసత్వంకి వచ్చిన దాదాపుగా 75,000 కోట్లు 2014-2019 వరకు చంద్రబాబు చేసిన అప్పు ఇప్పుడు ఈ 5 సంవత్సరాలతో పాటు చేయగలిగే అప్పు కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలే అని చెప్పుకొని రావడన్నట్టుగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నమాట. జగన్ ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చడానికి తాము అప్పులు చేస్తున్నామని మరో అసత్యాన్ని కూడా ఆర్థిక మంత్రి చెబుతున్నారని, ఏ ప్రభుత్వమైనా అప్పులను 7 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాలకు నిలుపులో చేస్తాయని, అంటే ప్రభుత్వాలు మొత్తం అప్పును ఒకేసారి తీర్చవని. జగన్ ప్రభుత్వం హయాంలో చేసిన దాదాపుగా 1.5 లక్షల కోట్ల బడ్జెట్ అప్పులు సుమారు 7 నుంచి 10 సంవత్సరాలకు తీర్చే విధంగా ఒప్పందం ఉంటుందని, ఏ ప్రభుత్వానికైనా ఇదే సూత్రం అని. కానీ కూటమి పార్టీలు మాత్రం మొత్తం జగన్ కాలంలో చేసిన అప్పులను
ఈ 5 సంవత్సరాల్లో తామే తీర్చబోతున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపించారన్నమాట. అందుకే తాము అప్పు చేస్తున్నట్లు సూత్రీకరిస్తున్నామని, ఆచరణలో అమలు సాధ్యం కాని హామీలు చేయలేక, సంపద సృష్టి తాము చెప్పినట్లు సాధ్యం కాలేదు కనుక అప్పులు చేస్తున్నామని, ఇలాగ నిజానికి అప్పిపుచ్చుకున్నట్టు ప్రకటిస్తున్నామని, కాగితాలకే బడ్జెట్ కేటాయింపు పరిమితం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించుకుంటూ వస్తున్నాయి అన్నమాట. ఇది ప్రతిపక్షాలు చేస్తున్న వాదన. ఈ విధంగా ప్రతిపక్షాలు అప్పుల గురించి వాదన చేస్తుంది. అలాగే జగన్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత ఉంది? 7 లక్షల కోట్లు. కానీ వీళ్ళు 10 లక్షల కోట్లు ఏదైనా చేశారని చెప్పడం న్యాయం కాదని వాదిస్తుంది అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.